అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ పరిధి ఛానల్కు స్వాగతం. మనతో మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే నెంబర్ 1 ఆస్ట్రాలజర్ అయినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ ముర్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం మా సంతోషి. విజయ్ సీఎం అయ్యారు కానీ ఆ పార్టీ నిలబడుతూ పడిపోతుంది అని చెప్పేసి అని అన్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఆయన అందరినీ తిట్టిస్తున్నాడు. ఆయనకి జాతకం రాదు. అరే బాబు నువ్వు మా ఫోన్లే నువ్వు రాజకీయ విశ్లేషణ చేస్తున్నావు, వేణుస్వామి బోళాశంకరుడు అని. నేను ఎన్నో వీడియోల్లో ఆయన ఈ వామాచార పద్ధతుల్లో పూజలు చేస్తుంటే తిట్టేవాడిని తప్ప జనరల్గా వేణుస్వామి బోళాశంకరుడు మంచోడు, ఉన్నదన్నట్టు ఓపెన్గా చెప్తాడు అని నేను అనేక ఇంటర్వ్యూల్లో చెప్పా. వేణుస్వామి ఈయన పిచ్చోడు కాకపోతే నాయన నీ దగ్గరికి డిస్ట్రక్టివ్ పాలసీలో వెళ్ళకు, కన్స్ట్రక్టివ్ పాలసీలో వెళ్ళు. ఎందుకు ఇప్పుడు అన్నీ నాగచైతన్య సమంత విషయంలోనూ నెగిటివ్, శోభిత మళ్ళీ పెళ్లి చేసుకుంటే నెగిటివ్, అందరూ తిడుతున్నారు కదా అన్నప్పుడు ఆయన పాప ఇంటర్వ్యూలో రెస్పాండ్ అయ్యాడు. నా దానికి ఏమన్నాడంటే కొంతమంది అశుభం పలకొద్దు అంటున్నారు, శుభమే చెప్పమంటున్నారు, కానీ వాళ్ళ దోషాలు అలా ఉన్నాయి కదా అని చెప్తాడు. ఆయన స్టైల్ అదనమాట, డిస్ట్రక్టివ్ పాలసీలో వెళ్తాడు. నాకు ఒక స్టూడెంట్ ఉండేవాడు శశాంక్ అని. ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ డిస్ట్రక్షన్ అంటాడు. నా నాశనానికి నేనే క్రియేటర్ అంటాడు. ఆ బ్యాచ్లోకి మా వేణుస్వామి వచ్చినట్టుగా ఇంక శుభమా అంటూ పలకరా నాయన అని ఆయన ఎంతమంది చెప్పినా మళ్ళీ ఇది ప్రభుత్వం పడిపోద్ది చూసుకోండి, మమతా బెనర్జీ ప్రభుత్వం అక్కడ బీజేపీ పడిపోద్ది అని ఇంటర్వ్యూలు చెప్పాడు. దానివల్ల ఒక ఛానల్లో యాంకరు, ఒక ఛానల్లో అదే ఛానల్లో ఒక విశ్లేషకుడు, రాజకీయ విశ్లేషకుడు, వాళ్ళు ఏమీ తెలియదు జ్యోతిష శాస్త్రాన్ని విమర్శిస్తున్నారు ఇతని వల్ల, వేణుస్వామి వల్ల. కర్కాటకంలో గురుడుంటే గెలుస్తాడా, అసలు కర్కాటకంలో గురుడు ఎక్కడుంటే ప్లస్ అక్కడేమో విజయ్ గెలవడం ఏమిటి, తర్వాత మకర రాశి ఇదైతే అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. రాజకీయ విశ్లేషకుడికి ఏం తెలుసు అసలు జాతకాల గురించి? ఇప్పుడు గోగినేని బాబు ఉన్నాడు, ఈ వీళ్ళందరూ డిబేట్లు పెట్టుకునేవారు. డిబేట్లు పెట్టుకుంటే జ్యోతిష శాస్త్రం ఇప్పుడు నాస్తికులు అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే కాదు అంటారు, దేవుడు లేడు అంటారు, జ్యోతిషం లేదు అంటారు, కానీ జ్యోతిష శాస్త్రాన్ని అందరూ నమ్ముతారు. అది ఫేక్ సైన్స్ అని చెప్తున్నాడు ఈ రాజకీయ విశ్లేషకుడు. ఇదంతా జరిగేది వేణుస్వామి వల్లే. ఈ వేణుస్వామి ఇలా చెప్పకుండా పోనీ అతనికి దమ్ముంటే వీడియో రిలీజ్ చేయాలి అతని మీద. ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు సంబంధం లేకపోయినా జ్యోతిష శాస్త్రాన్ని అన్నాడు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. వేణుస్వామి ఇప్పుడు అతనికి జ్యోతిషం అతను అంత స్ట్రాంగ్గా సిద్ధాంతపరంగా రాకపోయినా మామూలుగా మేనేజ్ చేస్తాడు అతను. తప్పే ఉంది, అది ఫండమెంటల్స్. ఎవరు పడితే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వేణుస్వామి చెప్పడంలో తప్పే ఉంది. వేణుస్వామి ఈజీగా క్యాల్కులేట్ చేయగలడు, చేసేదో చెప్పాడు. కానీ ఇది పడిపోద్దనే తప్పు. ఈయన గవర్నమెంట్, విజయ్ గవర్నమెంట్ పడదు, కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తాడు. ఎందుకంటే స్టాలిన్ మారల్ వాల్యూస్ ఉన్న వ్యక్తి. చెయ్యాలి అని అనుకుంటే ఇప్పుడే అన్నా డిఎంకే ఇద్దరు కలిసిపోయి చేద్దరు, పదవి ఎక్కనివ్వకుండా చేయనిద్దాం, 1 year చేయనిద్దాం, చేయనివ్వండి, విజయ్ పాలన చూద్దాం అన్నాడు స్టాలిన్. ఎందువల్లంటే భవిష్యత్తు చూస్తారు, ఇలా చిన్న బుద్ధులతో చెప్పకూడదు అనమాట. ఆయన స్టాలిన్ ఏంటంటే ఇప్పుడు ఇద్దరు కలిసిపోయారు అనుకో, అన్నా డిఎంకేకి అడ్రస్ లేదు, దానికి బతుకు లేదు, అయిపోయింది ఆ ఛానల్, ఆ యొక్క పార్టీ. ఎందుకంటే అన్నా డిఎంకేకి పళనిస్వామి ఉన్నాడు, ఆయన మీద మిగతా ఎమ్మెల్యేలు సగం మంది ఎమ్మెల్యేలు రివర్స్ అయ్యారు, నాయకత్వం మార్చాలని ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పళనిస్వామి కన్యా రాశి, గురుడు బాగున్నా లేదు, అందువల్ల వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవాలి, డిఎంకేకి వెళ్ళిపోవాలి. డిఎంకే ఎందుకు రానిస్తుంది? రానివ్వదు. కాబట్టి విజయ్ 100% వెళ్ళాడు. త్రిషా జాతకం కూడా చాలా బాగుంది. కాబట్టి ఈ వీళ్ళు పాలన అనేది కంటిన్యూస్గా చేస్తారు 5 years తిరిగి. నేను చెప్పినట్టు జరిగింది. వరల్డ్ కప్ మన ఇండియా గెలుస్తుంది అన్నాను, గెలిచింది. అలాగే 5 రాష్ట్రాల్లో కూడా నేను చెప్పినటువంటిది, కేరళలో యూడిఎఫ్ గవర్నమెంట్ వస్తుందన్నాను, వచ్చేసింది. పాత వీడియోస్ చూసుకోవచ్చు మనవి. అలాగే ఈ యొక్క మన అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందన్నాము, వచ్చింది. బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోతుందన్నాము, బీజేపీ వస్తుందన్నాము, వచ్చింది. కేరళ ఇక్కడ తమిళనాడులో మన విజయ్ వస్తాడన్నాము, వచ్చింది. కాబట్టి కొయిలేషన్ జరుగుద్దని చెప్పాను. అందులో ఒక ఛానల్ అతను నన్ను అడిగాడు, ఏమని అడిగాడంటే, సార్ మీరు విజయ్ వస్తాడన్నారు కానీ సార్ కలుస్తారు, కలిసి పోటీ చేయాల్సిన అవసరం లేదు, కలిసి చేయలేదు కదా సార్ అన్నాడు. కలిసి ఎందుకు చేస్తారు? ఇప్పుడు 107 వచ్చినాయి అనుకో, కలిసి ఇప్పుడు కలిశారు, కాంగ్రెస్ని కలుపుకున్నారు 5, వేరే పార్టీలని ఒకళ్ళ కలుపుకున్నారు. కొయిలేషన్ అవ్వలేదా? కొయిలేషన్ గవర్నమెంట్ అవ్వలేదా? అదే నేను చెప్పాను వీడియో.
కాబట్టి వీళ్ళు అలాగ ఉండరు అనమాట. వీరికి ఏంటంటే అంతే వండర్స్ జరగాలన్నట్టు చెప్తారు. కాబట్టి వేణుస్వామిని అతను వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. డబ్బుల కోసం ఏదో మామూలుగా ఆ పూజలు గోజులు అని చేస్తారేమో కానీ ఐ పర్సనల్లీ రెస్పెక్ట్ హిమ్. కాబట్టి ఆయన పాపం అలా చెప్పకపోతే ఆయన ప్రొఫెషన్ అదమ్మా. నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి ఐ కాంట్ టెల్ లైక్ హిమ్. ఇప్పుడు నేను వాళ్ళ జ్యోతిష్కులు పురోహితులు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తారా మరి జనం ఎవరు? అలా చెప్తేనే కదా డబ్బులు వస్తాయి. ఆ ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క పూజలని ఇవన్నీ చెప్తారు. కాబట్టి నాకు అవసరం లేదు కాబట్టి నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి మన గురు పరంపరలో వచ్చాను నేను. మా గురువు గారు అయినటువంటి జగద్గురువులు అయినటువంటి భారతీ తీర్థస్వామి వారి శిష్యుడిని నేను. అలాగే ఆనందమార్గ్కి రిప్రజెంటేటివ్ గురువుని నేను. ఏకంగా 200 కంట్రీస్లో ఆశ్రమాలు ఉన్నాయి మనకి, 600 పైగా, 300 ఇండియాలో ఉన్నాయి. కాబట్టి ఇంత బాధ్యత కలిగినటువంటి మనం వాళ్ళకలాగా చెప్పలేము. కాబట్టి ఈ విషయంలో డౌట్ లేదనమాట. విజయ్ గవర్నమెంట్ అందరికీ చెప్తున్నాను, విజయ్ గవర్నమెంట్ 5 years పరిపాలిస్తారు. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. సో చూసారు కదా, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.